హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. మరునాడు ఉదయం వెలుగు చీకటిని తరిమేసి మెల్లమెల్లగా ప్రపంచాన్ని కమ్మేయడానికి సిద్ధంగా ఉంది. అలేఖ్య వాళ్ళ అమ్మ పక్కనే ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ గాఢ నిద్రలో అలేఖ్య సముద్ర తీరంలో ఒద్దికగా కూర్చుంది. ఉదయిస్తున్న సూర్యుడి ప్రతిబింబం నుండి మెల్లగా నేలవాలే బంగారు కిరణాలు ఆ నీళ్లపై పడి మెరుస్తున్న ఆ సముద్రపు అలల అందాన్ని చూస్తూ మైకంలో మునిగిపోయింది అలేఖ్య. ఆ ప్రకృతి అందం అలేఖ్యను చూపు తిప్పుకోనివ్వట్లేదు. చుట్టూ ఎవరున్నారని కూడా మరచిపోయింది. ఆ సముద్ర తీరంలో కనిపించినంత మేర తను తప్ప ఇంకొకరెవరూ లేరు. కొన్నాళ్లుగా కష్టాల మీద కష్టాలు భరించిన అలేఖ్యకు ఆ వాతావరణం ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఆ క్షణంలో అలేఖ్య మనసులో ఎన్నో ఆలోచనలు. ఈ లోకంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదని, ఎలా ఒంటరిగా ఈ లోకంలో అడుగు పెట్టామో అలాగే ఒంటరిగా పోవాల్సిందేనని, ఈ మధ్యలో కలిసిన బంధాలన్నీ గాలిలో మేడల్లాగా, నీటి మీద బుడగల్లాగా ఎక్కువ క్షణం నిలవలేవని, మనకంటూ ఎవరైనా ఉన్నారంటే అది ఈ సృష్టిలో మనము మాత్రమే అనుకుంటూ నిజమైన జీవితం గురించి ఆలోచిస్తుంది అలేఖ్య. ఇంతలో వెనక నుంచి ఎవరో అలేఖ్య కళ్ళను గట్టిగా మూశారు. ఎవరు? కంగారు పడుతూ ఆ వ్యక్తి చేతులను పట్టుకుని అడుగుతుంది అలేఖ్య. ఎవరో కనిపెట్టు అన్నారా వ్యక్తి. ఆ గొంతు ఆదిత్య గొంతులా అనిపిస్తుంది అలేఖ్యకు. వెంటనే అలేఖ్య కనుబొమ్మలు దగ్గర పడతాయి. తన కళ్ళు మూసింది ఆదిత్యో కాదోనన్న అనుమానం మొదలైంది. వెంటనే, ఎవరు మీరు? నా కళ్ళు వదలండి అంటూ ఆ చేతులను తీయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో, అలేఖ్య, ఐ లవ్ యూ అలేఖ్య. నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటాడా వ్యక్తి. ఎవరు మీరు? మీరు నా ముందుకు రండి అని విసుగ్గా అంటుంది అలేఖ్య. అలేఖ్య, నన్ను క్షమించు. ఈ సృష్టిలో ఏదైనా నాకు నీ తర్వాతే. నువ్వు కానిది ఏదీ నాకొద్దు. నువ్వు లేని చోటు నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను మనసారా క్షమించానని చెబితేనే నిన్ను వదులుతాను అని ఆ వ్యక్తి అనేసరికి, ముందు మీరెవరో చెప్పండి అంటుంది మళ్ళీ విసుగ్గా. ఎవరేంటి అలేఖ్య? నా మాట విని కూడా నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? మాట విని గుర్తుపట్టేంత తెలివితేటలు నాకు లేవు. అలేఖ్యకు కోపం వచ్చేస్తుంది. అలాగా అంటూ ఆ వ్యక్తి అలేఖ్య కళ్ళను వదిలి అమాంతం అలేఖ్య వెనక నుంచి తన రెండు చేతులతో అలేఖ్యను గట్టిగా హత్తుకుని అలేఖ్య బుగ్గపై ముద్దు పెట్టేసి, ఇప్పుడైనా గుర్తుపట్టావా అని ప్రేమగా అలేఖ్య కళ్ళలోకి చూస్తాడు ఆదిత్య. ఆదిత్య వదిలే శ్వాస అలేఖ్య బుగ్గలను తాకేంత దగ్గరగా ఆదిత్య ముఖం కనిపించేసరికి అలేఖ్య కళ్ళు ముందు భయంతో పెద్దగా తెరుచుకుంటాయి. తన ముందున్నది ఆదిత్య అని తెలిసిన వెంటనే అమాంతం కళ్ళను గట్టిగా మూసేస్తుంది. నోట మాట రాదు అలేఖ్యకు. అదేంటి అలేఖ్య, ఇంకా నేనెవరో గుర్తుపట్టలేదా అని అడుగుతాడు మళ్ళీ ఆదిత్య. అలేఖ్య మాత్రం వణికిపోతూ కళ్ళను ఇంకా గట్టిగా బిగించేసి తలను కిందకు వంచేసి బిగుసుకుపోయింది. చెప్పు అలేఖ్య, నీకింకా నేనెవరో గుర్తురాలేదా? ఇంకా ఏమైనా హింట్స్ ఇమ్మంటావా అని చిలిపిగా అలేఖ్య ముఖం వైపే చూస్తూ అడుగుతాడు ఆదిత్య. వద్దు ఆదిత్య, నన్ను వదలండి అంటుంది నెమ్మదిగా. అమ్మయ్యా, ఎలాగైతే ఆదిత్య అన్నావు. అయితే నన్ను గుర్తుపట్టావన్నమాట. కాసేపు గుర్తుపట్టలేదని చెబితే బాగుండేది కదా అలేఖ్య అని మళ్ళీ చిలిపిగా మాట్లాడతాడు ఆదిత్య. ఆదిత్య, ప్లీజ్ వదలండి, నాకు భయంగా ఉంది అంటుంది భయపడిపోతూ అలేఖ్య. ఇది ఇంకా బాగుంది. నేనేమైనా దెయ్యాన్నా భయపడిపోవడానికి? నీ భర్తనే కదా అంటాడు ఆదిత్య. ఇంకా అలేఖ్యలో భయం ఎక్కువైపోయింది. వెంటనే పెద్దగా, ఆదిత్య వదలండి
అని గట్టిగా అరిచేస్తుంది. ఆ అరుపుకు పక్కనే ఉన్న రోహిణికి మెలకువ వస్తుంది. వెంటనే అలేఖ్య వైపు చూసి కంగారుగా అలేఖ్యపై చేయి వేసి కదుపుతూ, అలేఖ్య, ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు అని కంగారుగా అడుగుతుంది రోహిణి. వెంటనే అలేఖ్య కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన ఉన్న రోహిణి చూసి కంగారు పడిపోతూ, అమ్మో, ఇదంతా కళ, నిజమనుకుని భయపడి చచ్చాను అని మనసులో అనుకుంటూ, ఏం లేదమ్మా, ఏదో పీడకల అని లెగిసి కూర్చుంటుంది. పీడకల? మరి ఆదిత్య అన్నావు? అవునులే, ఇందులో వింతేముంది? ఆ మూర్ఖుడు వచ్చాడంటేనే అది పీడకల అయ్యుంటుంది. మంచి కల అయితే ఎందుకు వస్తాడు? మంచి అన్న పదానికి ఆమడ దూరం ఉంటాడాయన అని నిద్రలేస్తుంది రోహిణి. ఈరోజు ఏం జరగబోతుందో ఏంటో. సాయంత్రం హైదరాబాద్ బయలుదేరడానికి పొద్దుటే ఆ మూర్ఖుడి పేరు వినటానికి సరిపోయింది. కొంపతీసి అక్కడేమీ మళ్ళీ మాతో గొడవ పెట్టుకోడు కదా అనుకుంటూ చింపిరిగా ఉన్న తన జుట్టుని సవరించుకుంటూ ముడి వేసుకుంటూ లేచి నుంచుంటుంది రోహిణి. తనకు వచ్చిన కల ఇదని చెప్పలేక ఏం చెప్పాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న అలేఖ్యకు పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండా రోహిణియే అన్నీ అలేఖ్యకు అనువుగా ఊహించి చెప్పేసేసరికి అలేఖ్య కుదుట పడుతుంది. అవునమ్మా, ఆ వ్యక్తి నా మెడను గట్టిగా పట్టుకుని నన్ను కొడుతున్నాడు. భయం వేసి నన్ను వదలండి అని అరిచాను అని మాట దాటేసి బయట పడిపోతుంది అలేఖ్య. వెంటనే రోహిణి అలేఖ్య వైపు జాలిగా చూస్తూ, కలలో కూడా కొట్టాడంటే బయట కూడా కొట్టే ఉంటాడు, కానీ నువ్వే మాకేమీ చెప్పలేదు అంతేగా అలేఖ్య అని అలేఖ్య తల నిమురుతూ అంటుంది. అదేం లేదమ్మా, ఆ వ్యక్తికి చేతలతో శిక్షించే అవసరం లేదు, మాటలతోనే మనుషుల్ని మానసికంగా హింసించగలడు అని అలేఖ్య తనలో ఉన్న కోపాన్ని బయటపడకుండా చెప్తుంది. అంతేనా? మేం బాధపడతామని అబద్ధం చెబుతున్నావా? అంతా అయిపోయాక ఇంకా బాధపడేదేముందమ్మా. నిజానికి ఆయన నా ముఖం కూడా ఎప్పుడూ చూడలేదని చెప్పాడు కదా అని రోహిణి వైపు చూడలేక తల వంచుకుని నిరాశగా నేల వైపు చూస్తూ చెబుతుంది అలేఖ్య. వెంటనే రోహిణిలో కోపం నిశాలాన్ని అంటుతుంది. ఏడిశాడు, వాడి పేడ ముఖానికి నీ ముఖం తక్కువైందా? నా కూతురికేం తక్కువ? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే వాడి బాబు లాంటి వాళ్ళు 100 మంది క్యూ కడతారు, అందుకే ఇప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడంట అని చాలా ఆవేశంగా మాట్లాడేస్తుంది రోహిణి చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ. అప్పటి వరకు కిందకు చూసిన అలేఖ్య ఒక్కసారే రోహిణి వైపు తన తలను తిప్పుతుంది. కుళ్ళి కుళ్ళి ఏడవడమేంటమ్మా అని అయోమయంగా అడుగుతుంది. నిన్న మీ మావయ్య గారు మీ అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకు? అదే, వాళ్ళ సుపుత్రుడికి తప్పు తెలిసొచ్చిందంట, నీకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాడంట అని చాలా నిష్ఠూరంగా చెబుతుంది రోహిణి. ఆ మాటకి అలేఖ్య కనుబొమ్మలు మళ్ళీ దగ్గర పడిపోతాయి, పెదాలు 2 బిగుసుకుపోతాయి. రోహిణి ఆగకుండా, నిన్న నువ్వు పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అప్పుడు చేశారు ఇద్దరు. ఆదిత్య చాలా బాధపడిపోతున్నాడు, అలేఖ్యను ఒక్కసారి క్షమాపణ అడుగుతాడు, ఫోన్ ఇవ్వండి అన్నారు. నువ్వు లేకపోవడం మంచిదైంది, చాలా సులువుగా నువ్వు లేవని చెప్పేశాను, కానీ ఈరోజు ఉదయం మళ్ళీ చేస్తారేమో అని చాలా చికాకుగా ముఖం పెడుతుంది రోహిణి. నిజానికి అలేఖ్యది కూడా అదే పరిస్థితి. అవునా, ఈరోజు చేస్తానని చెప్పారా అత్తయ్య అని అనుమానంగా అడుగుతుంది. ఎంతైనా కొడుకు కదా, ఎన్ని తప్పులు చేసినా ఇట్టే క్షమించేస్తారు. వాళ్లకు వాళ్ళ అబ్బాయి మీద కోపం తగ్గిపోయి ఉండొచ్చు. నరకం అనుభవించింది నా కూతురు కాబట్టి నాకెందుకు కోపం తగ్గుతుంది? నువ్వు వాడితో మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు, తర్వాత నీ ఇష్టం అని చాలా కరుకుగా చెప్పేస్తుంది రోహిణి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నా గురించి తెలిసి కూడా? అయినా నేనెలా మాట్లాడతాననుకుంటున్నావు? నేను అత్తయ్య కాల్ చేయకముందే ఆవిడికి ఫోన్ చేసి ఆ వ్యక్తితో మాట్లాడడం నాకు ఇష్టం లేదని చెప్పేస్తాను, అటువంటి ప్రయత్నాలు కూడా చెయ్యొద్దని చెప్పేస్తాను. నన్ను అంతలా చేదరించుకున్న వ్యక్తితో సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతాననుకుంటున్నావు అని అలేఖ్య అక్కడి నుండి ఆవేశంగా లెగిసిపోయి, అమ్మా,
అయినా అతని టాపిక్ ఇంక మనం మాట్లాడుకోవద్దు. ఆ వ్యక్తి ఊసొచ్చినప్పుడల్లా మనశ్శాంతి లేకుండా పోతుంది నాకు అని కోపంగా అంటూ గబగబా బయటకు వెళ్ళిపోతుంది. బాగా చెప్పావు. ఎప్పుడైతే ఆ మహానుభావుడు ఇంట్లో అల్లుడిగా అడుగుపెట్టాడో అప్పుడే మన కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. ఎంతో సంతోషంతో కలకలలాడుతూ ఉండే ఇల్లు ఇలా కళాకాంతి లేకుండా ఏడుపులతోనే సరిపోయింది అని నిర్జీవంగా మాట్లాడుకుంటూ తను కూడా పెరట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అలేఖ్య పరిస్థితి ఇలా ఉంటే అక్కడ ఆదిత్య ఊహలు మాత్రం అలేఖ్య ఊహించలేనంత వింతగా ఉన్నాయి. రాత్రి పడుకోబోయే వరకు అలేఖ్య ఫోటోనే చూస్తూ అలేఖ్య పేరునే తలుచుకుంటూ ఎంతో ఆలస్యంగా పడుకున్నప్పటికీ తెల్లవారక ముందే మెలకువ వచ్చేసింది ఆదిత్యకు కూడా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అలేఖ్యతో మాట్లాడదామా అని తన మనసుని అదుపు చేయలేకపోతున్నాడు. ఇలా మెలకువ వచ్చిందో లేదో అలా కళ్ళు తెరిచేసరికి తన ఫోన్ తన గుండెలపై ఉంది. వెంటనే ఆ ఫోన్ని గబుక్కున ఆన్ చేసి స్క్రీన్పై ఉన్న అలేఖ్య ఫోటోని చూసేసరికి తన పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి పడుతుంది. అలా అలేఖ్య ఫోటో వైపే తదేకంగా చూస్తూ, అలేఖ్య, ఎలాగైతే ఈరోజు నీతో మాట్లాడబోతున్నానో, ఈరోజు ఒక్కరోజే కాదు, ఈరోజు నేను నీతో మాట్లాడబోయే ఆ మాటే మళ్ళీ మన పెళ్ళిలో వేదమంత్రాలు వినపడేలా చేస్తుంది. ఆ మాటే నీ చిటికెన వేలుని నా చిటికెన వేలుకు అందిస్తుంది. ఆ మాటే ఇన్నాళ్లుగా నా కనురెప్పల మాటున దాగి ఉన్న నిన్ను నా కళ్ళ ముందుకు తీసుకువస్తుంది. ఆ మాటే నిన్ను నన్ను ఏకం చేస్తుంది అంటూ అలేఖ్య ఫోటోకి ముద్దు పెట్టి సంతోషంగా మంచం పైనుండి కిందకు దిగుతాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.